అంగన్వాడీల సమ్మె 7వ రోజు కొనసాగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. నరసాపురం, జంగారెడ్డిగూడెంలలో ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. ఏలూరులో కలెక్టరేట్ ధర్నా చౌక్ నుండి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. సమస్యల పరిష్కారానికి గత 7 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,03,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, హెల్పర్లు కానివ్వండి రోడ్డుపైకి వచ్చి ధర్నాలు సమ్మెలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. చెప్పండి అమ్మా, అంగన్వాడీలకు సంబంధించి ఏ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు? అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గత 1975 నుండి పనిచేస్తూ ఉన్నారు. 75లో ఈ సంస్థ ఏర్పడింది. అప్పటి నుంచి పనిచేస్తున్నారు. కానీ కనీసం కార్మికులుగా కూడా గుర్తించలేదు. గౌరవేతనం పేరుతో శ్రమ దోపిడీ చేస్తూ ఉంది. దీని మీద అనేక దఫాలుగా ఆందోళన పోరాటాలు చేస్తూ ఉన్నాం. కానీ కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క పైసా కూడా వేతనాలు పెంచలేదు. బడ్జెట్ గణనీయంగా తగ్గించుకుంటూ వస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పనిభారం బాగా పెంచేసింది. యాప్ల మీద యాప్లో రకరకాల యాప్లు పెట్టింది. దానికి తోడు ఫుడ్ కమిషన్ వేధింపులు, వీటన్నిటితోటి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ ధరలు పెరిగిపోతామన్నాయి. పెరిగిన ధరలను తట్టుకుని జీవించాలంటే కనీస వేతనాలు అమలు చేయాలి. అలా వేతనాలు అమలు చేస్తేనే చేయగలం. కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసి నుదుటి మీద ముద్దు పెట్టి చెయ్యేసి ఆయన ఒకటే చెప్పారు, అంగన్వాడీల బాధలు కష్టాలు నేను చూశాను కాబట్టి నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ కంటే ఒక 1000 రూపాయలు వేతనం ఇస్తాను, సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. కానీ ఎన్నికలు అయిన తర్వాత చెప్పిన ప్రభుత్వం అయితే తాళాలు పగలగొట్టించి అంగన్వాడీ సెంటర్లు తెరిపిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇదే చాలా దుర్మార్గంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు. అవి అమలు చేయమని అడిగినందుకు అంగన్వాడీలు నిర్బంధం ప్రయోగిస్తున్నారు. గత్యంతరం లేక మేము సమ్మెలోకి వెళ్ళాం. సమ్మెలోకి వెళ్తే ఈవేళ అంగన్వాడీ సెంటర్లని ప్రభుత్వ ఉద్యోగులతోటే పగలగొట్టేస్తున్నారు. అంటే ఎంఆర్ఓలు, ఎండిఓలు స్థాయి వాళ్ళు కూడా వెళ్ళి ఈవేళ అంగన్వాడీ సెంటర్ దగ్గర ఉంటున్నారంటే ఒక అంగన్వాడీ వర్కరు, అంగన్వాడీ హెల్పరు, మినీ వర్కరు ఎంత శ్రమ దోపిడీకి గురవుతుంది. ఒక అంగన్వాడీ సెంటర్ దగ్గర 6-7 మంది పనిచేస్తున్నారు ఈ రోజున. కానీ అక్కడ పని ఏం చేయట్లేదు. వీళ్ళు వెళ్ళి అంతా చంద్రబందర చేసి పగలగొట్టి వచ్చేస్తున్నారు అంతే. అక్కడ లబ్ధిదారులకే అందేది ఏమీ లేదు, వాళ్ళు చేసేది ఏమీ లేదు. అంటే అంగన్వాడీ సమ్మెని విచ్ఛిన్నం చేయడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా ప్రజల మద్దతు ఈవేళ అంగన్వాడీలకు ఉంది. లబ్ధిదారులందరూ కూడా నిన్న మొన్న వెల్లువెత్తినటువంటి స్పందనతోటి లబ్ధిదారులందరూ సపోర్ట్ చేశారు. ఇంటి వానరులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. లబ్ధిదారులు మద్దతు అంగన్వాడీలకు ఉందని అనుకోవచ్చా? ఉంది కాబట్టి నిన్న అనేక చోట్ల రోడ్ల మీదకి వచ్చి వాళ్ళే టెంటర్లో కూర్చుని ఆందోళన చేసి మా ఆయమ్మ, మా టీచరు యొక్క సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి డిమాండ్ చేశారు. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. దీనికి ఏ స్పందన కోరుకుంటున్నారు? ప్రభుత్వం వెంటనే ఇప్పుడు ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు మానవత్వంతో సమ్మెను విరమించమని. మరి అదే మానవత్వం మీకేమైపోయింది? అరే ధరలు ఇంత అనుగుణంగా ఉన్నాయి కదా, ధరలు ఇంత విపరీతంగా ఉన్నాయి కదా, వాళ్ళ 11,500తో 7,000 రూపాయలతో ఎలా బ్రతుకుతారు? మేము అలాగే, మాది గౌరవ వేతనమే కదా, మేము అలాగే తీసుకుంటున్నామా? మాకు లక్షల్లో ఉంది, వాళ్ళకేమో కనీసం ఒక్కరోజు బతకడానికి కూడా లేదు. అలాంటిది వాళ్ళు మానవత్వంతో ఆలోచించాలి కదా. మానవత్వంతో ఆలోచించి ఒక దేశ భవిష్యత్తుకి ఒక పునాదిలాగా ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ వర్కర్లని, హెల్పర్లని, మినీ వర్కర్ని ఇంత ఏడిపిస్తున్నారే, మరి మిమ్మల్ని ఏమనాలి? మీకు మానవత్వం ఉందా అసలు? మీకు మానవత్వం ఉంటే మీ గౌరవ వేతనం మానేయండి. ఈ 11,000తోనే మీరు బతకండి. ఈ 11,500తోనే నెలంతా కాదు, ఒక్కరోజు బతకండి. అప్పుడు మీకు తెలుస్తుంది మా బాధ ఏంటనేది. తక్షణమే ఇలాంటి దుర్మార్గమైన చర్యలు మానేసేసి వాళ్ళకి వీళ్ళకి సచివాలయ సిబ్బందికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పగించి వాళ్ళకి మధ్య గొడవలు పెట్టడం తప్ప, మేము సమ్మె నోటీస్ ఇచ్చి చట్టబద్ధంగా సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వ అధికారులతో మీరు తాళాలు పగలగొట్టుతున్నారంటే మీరు ప్రజల్ని ఒక సరైన మార్గంలో నిర్మించడానికి మీరు అక్కడ కూర్చున్నారా? లేకపోతే మీరు అసలు ఫ్రాక్షనిస్ట్లా ఏంటి చేసేది? మీరు ఈ రోజున మేధావులందరూ ప్రశ్నిస్తున్నారు దీనిపైన. ప్రభుత్వం చట్టబద్ధంగా సమ్మె చేస్తుంటే ఈ తాళాలు పగలగొట్టడం అనేది చాలా దుర్మార్గం అని ఈ రోజున మేధావులందరూ కూడా
దీనిపైన ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు అర్థం చేసుకొని వెంటనే అంగన్వాడీ సమస్యలు మేము ఏదైతే కనీస వేతనం అడుగుతున్నామో, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అడుగుతున్నామో దాన్ని అమలు చేయాలని చెప్పేసి, లేని పక్షంలో మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి అమ్మా, ప్రభుత్వం దృష్టికి కానీ మీ సమస్యలు తీసుకెళ్ళినా ఇలాగే ఉందంటారా? ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా స్పందించాలి. స్పందించకపోతే మాత్రం ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియపరుస్తున్నాము. మరి మేము చేస్తున్నటువంటి ఈ పోరాటంలో న్యాయంగా ఉందా లేదనేది మీకు మీరే గమనించాలి. మానవతా దృక్పథం అంటే మానవతా దృక్పథం నీకుందా? ముందు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు. నీకు మానవతా దృక్పథం ఉంటే మేము అడిగినటువంటి న్యాయమైన కోరికలు పరిష్కారం చేయి. లేదంటే పదవి విరమణ చేసేసి ఇంట్లో కూర్చోవెళ్ళి నువ్వు ఒకసారి చెప్తున్నా విను. ఒకసారి 11,500తో నువ్వు బ్రతుకు ఒకరోజు, కనీసం మా బాధలంటే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు తాళాల పగలు కొట్టి అంగన్వాడీ సెంటర్కి సచివాలయ సిబ్బందిని, తర్వాత డ్వాక్రా సంఘాలని, సిఆర్పీలని వీళ్ళందరినీ పంపిస్తున్నావు కదా, వాళ్ళు చేసే పని ఏంటి? అంగన్వాడీ సెంటర్లోని సాల్టర్ స్కేల్ మీద 2 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు బరువు తూచే యంత్రాల మీద 18 సంవత్సరాల పిల్లలు కూర్చొని 18 సంవత్సరాల వాళ్ళు కూర్చొని ఉయ్యాలుగుతూ బేటలాడటమా? మరి ప్రీ స్కూల్ కార్యక్రమాలు నడపడం అంటే అదేనా? మరి ఈరోజు ఆ చిన్న పిల్లలు కూర్చున్నటువంటి కుర్చీల మీద 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఇదేనా నువ్వు చేసేటువంటి పని? ఇదేనా నువ్వు చేసేటువంటి ప్రీ స్కూల్ కార్యక్రమాలు నడపడం? నిజంగా సీఎం గారు మీకు నిజంగా మానవతా దృక్పథం మీకుంటే ఇవాళ మేము కోరుతున్నటువంటి న్యాయమైనటువంటి కోరికలు పరిష్కారం చేసి మా యొక్క న్యాయసమ్మతమైన కోరికలు పరిష్కారం చేసి నువ్వు ఇంకా ముందుకు అడిగి వెళ్తావు. లేదంటే రానున్న కాలం తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు. మళ్ళీ నువ్వు ఇటువంటి పరిస్థితి మళ్ళీ గద్దె ఎక్కడానికి ఇక్కడ నువ్వు జన్మలో కూడా నువ్వు గద్దె ఎక్కలేవు. ఒకసారి నువ్వు నిజంగా మానవతా దృక్పథంతో నువ్వు కనుక మా సమస్యలను పరిష్కారం చేసి నువ్వు చేసావా సరే, లేకపోతే రానున్న కాలం తగిన బుద్ధి చెప్తామని అంగన్వాడీ యూనియన్గా తెలియపరుస్తున్నాం. అలాగే అంగన్వాడీ సమస్యల పరిష్కారానికైతే నిరవధికంగా సమ్మె చేస్తాము. ప్రభుత్వాన్నైనా గద్దె దింపైనా కనీస వేతనం 20,000 వచ్చే వరకు పోరాడతాము. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇచ్చే వరకు కూడా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ అందరూ కూడా కలిసి సమిష్టిగా పోరాడతామని చెప్పి ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, ఏలూరు కలెక్టరేట్ నుంచి రాజ్ న్యూస్.